చాలా రోజుల తర్వాత మళ్ళీ ధమాకా లాంటి ఇటు కొట్టాడు మనోడు. ఎందుకంటే ఆ వైపు ఎంట్రీ వచ్చినప్పుడు పబ్లిక్ లేచి గంతలు ఎగరడాలు ఉగ్గుతలు వేసినప్పుడు అందరూ ఒక్కదానికి వచ్చి స్టేజ్ వచ్చినప్పుడు నా మొబైల్ పలిపోయిందన్న. పలినందుకు నాకు ఏం బాధ లేదు, కానీ ఆ పలినందుకు కూడా కొత్త ఫోన్ కొనుక్కోగలుగుతా. కానీ ఇలాంటి సినిమా మీరు చూసి ఉండరు, కానీ బెస్ట్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అసలు అన్ని బాగున్నాయి. ఈ సినిమా మాత్రం ఎక్కడ శ్రీరాముడు సినిమా మొబైల్ పలిపోయింది, పలినందుకు వాడలేదు. నాకే టెన్షన్ లేదు. ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే దానికి మించే ఉంటుంది. కంప్లీట్ డిసప్పాయింట్. అది కంప్లీట్ గా ఒక అన్నెసరీ స్టేట్మెంట్. అది ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అది కూడా వల్ల ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫైనల్ ఎంట్రీ లేదు, వాయిస్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ చూసుకుంటే అది ప్రభాస్ గారా మహేష్ గారా అని అనిపించింది. కొంచెం సస్పెన్స్ లో అనిపించింది. తర్వాత ఫుల్ టర్న్ అయిన తర్వాత ఓ ఇలా కాదు అనేది మాకు అనిపించింది. హీరో అంటే ఒక వచ్చిన 2 సీన్లు ఉంటాయన్నా, అవి అయితే నిజంగా గూజ్ బంప్స్ అనుకోవచ్చు. అంటే అంత నేర్చుకుని చూసే లోపల అంత గూజ్ బంప్స్ సీన్స్ ఉన్నా సరే దేని వల్ల అంటే మెయిన్ స్క్రీన్ ప్లే చాలా వెలుగుగా తేలింది, చాలా స్లోగా ఏదో నాటికి సాగినట్టు సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా అయితే ఒక యావరేజ్గానే చెప్పుకోవచ్చు అని చేశారు. ఒక యావరేజ్ స్టాక్తోనే రికవర్ అవ్వచ్చేమో, కానీ ఒక సినిమా పరంగా హైప్ చేసి వస్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతున్నా. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో సినిమా చూద్దామని వస్తే కనుక ఏదో చూసి వెళ్తారు అంతే అన్న సినిమా. యావరేజ్ మూవీ అంతే. కాదన్నా, ప్యాన్ వరల్డ్ సినిమా. యావత్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్కళ్ళు గర్వించదగ్గ సినిమా, అందరూ చూడాల్సిన సినిమా అన్న. నిజంగా పాన్ ఇండియా సినిమాలు అంటే ఒక బాహుబలి చూసుకోవచ్చు, ఇక